తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనా పరంగా, రాజకీయ పరంగా సీఎం రేవంత్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ ఖరారైందని భావించిన వేళ కొత్త మంత్రుల సమీకరణాల్లో హైకమాండ్ నిర్ణయం పెండింగ్లో పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాలనాపరమైన అంశాల్లోనూ వేగం పెంచాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పుపైన కసరత్తు మొదలైనట్టు సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతకుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. ఈలోగానే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో శాంతకుమారి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరులో శాంతకుమారి పదవీ విరమణ ఉండడంతో తొలుత మరో 3 నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని భావించారు. అయితే ఇప్పుడు శాంతకుమారి ఈ నెలాఖరున తన బాధ్యత నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాంతకుమారి తన నిర్ణయాన్ని వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. శాంతకుమారి స్థానంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావుని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా దాదాపు ఖరారు అయినట్టు చెబుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్కి చెందినవారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్ అవబోతున్నారు. ఇక 1989 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన శాంతకుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సీఎస్ విషయంలో తీసుకునే నిర్ణయం కీలకంగా మారబోతోంది.